నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయిపాలెం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగం. అన్నదాత సుఖీభవ పథకాన్ని పొలాల వద్దే ప్రారంభించాం. సూపర్ 6 పథకాలను అమలు చేసేందుకు సంతోషంగా ఉంది. ఎన్ని కష్టాలున్నా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేది నా ఆకాంక్ష. రైతే రాజుగా మారాలి. ఎన్నికల ముందు అరాచక దుర్మార్గపు పాలన నడిచింది. అభివృద్ధి చేయడం తెలిసిన పార్టీ టీడీపీ. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిలో ఆనందం చూడాలనేది నా కోరిక. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని జనసేన, బీజేపీ పొత్తుకు నాంది పలికాయి. కేంద్రంలో బీజేపీ 4వ సారి అధికారంలోకి వస్తుంది. సీఎం గారు కారు బుల్లెట్ ప్రూఫ్ అదేంటి ఆకలి అసలుకి అడుగా భైరవా అచ్చం నాయుడు కలిమాబేమే అచ్చినాడను అబ్బా ఆమెకి ఎంట్రీ ఉంటది. కలెక్టర్ కదా, కలెక్టర్ కలెక్టర్ జై జై బాబు, జై బాబు. ఎక్కలే ఎంత సెక్యూరిటీ వేసారు, ఎక్కువ వేసింది సెక్యూరిటీ. సీఎం అనుకోవాలా, చాలా మంది వచ్చింది. సైలెంట్ లో పెట్టుకుంటే చెవులకే పెట్టుకుంటారు. అడిగా భైరవా కొంచెం సైడ్ ఇటు అటు 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 ఎటు కూర్చున్నారు అయితే అదిగో కనిపెత్తా షర్టు. 5 సంవత్సరాల కంటే ముందు నేను ప్రారంభించిన ఉద్యమం ముందు చూపు. దానివల్ల ఈరోజు ఎక్కడికి పోయినా మన వాళ్లే ఉన్నారు. ఇప్పుడు నేను ఆలోచించేది 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త, ఎంఎస్ఎంఈ పెట్టాలి. తొందరలోనే ఒక రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో పెడతాం. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపూర్ కేంద్రంగా రీజనల్ కేంద్రాలు పెడతాం. ప్రతి ఒక్క మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తాం. ఏం చేస్తాం, ఐడియాస్ ఇస్తాం, హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం, వెంచర్ క్యాపిటల్ ఇప్పిస్తాను. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం చేసి ఒక బ్రిడ్జ్ కట్టారు సార్. చిన్న సాయిల్ వర్క్ ఉంది సార్. ఒక డిస్టెన్స్ ఎంతంటే ఒక 100 మీటర్స్ వరకు డిస్టెన్స్ ఉంది. దానివల్ల మనం ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ నుంచి దర్శి ఒక 5 కిలోమీటర్లు, అక్కడ నుంచి ఉల్లగల్ వెళ్ళాలంటే ఒక 9 కిలోమీటర్, మొత్తం 15-14 కిలోమీటర్స్ వెళ్లాల్సి వస్తుంది. మనకు అది ఒక్కటే 100 మీటర్స్ క్లియర్ అయితే 5 కిలోమీటర్స్ లో మనం అక్కడికి రీచ్ అయిపోవచ్చు సార్. 7-8 గ్రామాల కనెక్టివిటీ ఉంది సార్ ఇటువైపు. కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా దాన్ని టేకప్ చేసి ఒక 2 నెలల లోపల పూర్తి చేసేయండి. విల్ కంప్లీట్. నమస్తే సార్. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధి కార్యక్రమం వచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సార్, నేను పుచ్చ అచ్చిరెడ్డి, బొట్లపాలెం గ్రామం, ఈ పక్క విలేజే. నేను 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తా ఉన్నాను సార్. వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నాను. ఇదివరకటికి ఇప్పటికి
కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సార్. కూలోళ్ళు అది కష్టంగా ఉంటుంది. దానికి తోడు యంత్రాల రూపంగా మీరు కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి రైతుకి సులభతరంగా ఆదాయక వనరులు చూపించే మార్గం ఏదన్నా చూస్తారని మేము భావిస్తా ఉన్నాం సార్. మాకు రైతుకి ఏ విధంగా మీరు లాభదాయకంగా మన ప్రభుత్వం తరఫున ఎట్లా చేస్తారో మాకు కొద్దిగా రైతులకు వివరించాలి సార్. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రెడ్డి గారు. మీ పేరేమన్నారు? అచ్చిరెడ్డి సార్. అచ్చిరెడ్డి గారు, ఈరోజు మనం వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను. ఆగస్టు 15కు మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. నేరుగా మీరు వాట్సాప్లోకి పోతే ఏ పని కావాలన్నా, సర్టిఫికేట్ కావాలన్నా, పని కావాలన్నా అన్ని పనులు అయిపోతాయి. మీకు తెలుసా? అది ఓకే సార్. తెలుసా? తెలుసా? ఉపయోగించుకుంటున్నారా? ఉపయోగించుకుంటున్నాం సార్. ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే అది తెలుసో అనేవాళ్ళు చేలిపైకి ఎత్తండి. అందరికి ఐడియా ఉంది. పనులు అవుతున్నాయా? 15వ తారీఖు డెడ్ లైన్. అందరూ కూడా మళ్ళీ ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మీ పక్కనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి పోయే పని లేదు. మీ ఇంట్లో కూర్చొని చెట్టు కింద కూర్చొని నీకు ఏ పని కావాలన్నా చేపించే బాధ్యత నాది. జవాబుదారీతనం తీసుకొస్తాం. ఇప్పుడు మా మిత్రుడు పిచ్చిరెడ్డి గారు ఒక మాట అడిగారు. రైతులకు కూలీలు రావడం లేదు, ఇబ్బందులున్నాయి. ఆర్థిక అభివృద్ధిలో ఇవన్నీ కూడా కొన్ని పరిణామాలు. అందుకే నేను ట్రాక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశాను, హార్వెస్టర్లు తీసుకొచ్చాను, నాట్లేసే మెషిన్లు తీసుకొచ్చాను, అదే మరి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ లో మీరు చూస్తే ప్రకాశం జిల్లాకు 90% సబ్సిడీ ఇస్తున్నాం, రాయలసీమకి ఇస్తున్నాం. దాంట్లో ఎరువు వేయచ్చు, అదే మరిగా మీ నీళ్లన్నీ ఎన్ని కావాలని పెట్టచ్చు. నీకు ఏ బాధ లేకుండా మీ సెల్ ఫోన్లోనే ఇంటి దగ్గర కూర్చొని ఎప్పుడు డ్రిప్ ఆన్ చేయాలి, ఎప్పుడు డ్రిప్ ఆఫ్ చేయాలో అది కూడా చేసే అవకాశం వచ్చేసింది. ఆటోమేషన్ వచ్చేసింది. ఇది కాకుండా ఇప్పుడు డ్రోన్లు తీసుకొస్తున్నా. ఆ డ్రోన్లో తెల్లవారితో నువ్వు మీ పొలం దగ్గరికి పోతావు, ఒక ఫోటో నేను ఆ యాప్ మీకు ఇచ్చాను. ఆ యాప్లో మీరు చూసుకుంటే మీ పొలంలో తెగులుందా లేదా నీకు తెలిసిపోతుంది. తెగులుంది అనుకుంటే ఒక్క ఫోన్లు కొడితే డ్రోన్ వస్తుంది. ఎక్కడ తెగులుంటే, ఎక్కడ క్రిమి సంహారక మందు వేయాలనో అక్కడనే వేస్తాం. ఎక్కడ మొత్తం పంటకేయం. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? క్రిమి సంహారక మందులు తీసుకుపోయి కొట్టిందే కొట్టుడు, 100 సార్లు కొట్టేస్తున్నారు. దానివల్ల డబ్బులు అయిపోతున్నాయి. రెండో పక్కన మీరేం చేస్తున్నారంటే క్యాన్సర్ పేషెంట్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎరువులు ఎక్కువ వేసినా, క్రిమి సంహారక మందులు వేసినా క్యాన్సర్ వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆడబిడ్డ ఇప్పుడే చెప్పింది, ప్రకృతి సేద్యం. ప్రకృతి సేద్యం చేస్తే 100 సంవత్సరాలు మీ ఆయుస్సు గ్యారంటీ. ఇది నా భరోసా. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు గాని ఎప్పటికప్పుడు వీలైనంత వరకు నేను అందుకే డ్రోన్స్ పంపిస్తా, వ్యవస్థ కూడా తీసుకొస్తున్నా. నీ ఫోన్లోనే అన్ని పనులు అయిపోయేట్టుగా చాలా సిస్టమేటిక్ గా చేసేట్టుగా అన్ని తీసుకొస్తాం. దానివల్ల మోడర్నైజేషన్ వస్తుంది. అగ్రికల్చర్ లో టెక్నాలజీ ఉపయోగిస్తాం. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచం మొత్తం ఆహార అలవాట్లు మారిపోతున్నాయి. ఒకప్పుడు అందరూ రైస్ తినేవాళ్ళం, ఒకప్పుడు రైస్ కూడా తినేవాళ్ళం కాదు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 2 రూపాయల కేజీ బియ్యం పెట్టిన తర్వాత పేదవాళ్ళందరూ కూడా అన్నం తినడం మొదలుపెట్టారు. అంత మునుపు మీరు తినేది కొర్రలు, రాగులు, సజ్జ, జొన్న ఇది తినేవాళ్ళు. దానివల్ల ఆరోగ్యం బాగుండేది. ఇప్పుడు మీలో ప్యాషన్ పెరిగింది. డబుల్ పాలిష్, తెల్లగా ఉండాలి. తెల్లగా ఉంటే ఏమొస్తుంది? కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అది తింటే పౌష్టికాహారం కాదు. దానివల్ల అన్ని సమస్యలు వస్తున్నాయి. అందుకే ప్రపంచం మొత్తం ఇప్పుడంతా కూడా మీరు చూస్తే పళ్ళు ఎక్కువ తింటున్నారు, కూరగాయలు ఎక్కువ తింటున్నారు, ప్రకృతి సేద్యంలో వచ్చినట్టు తింటున్నారు, కోడి మాంసం ఎక్కువ తింటున్నారు, ప్రోటీన్ ఉంటుందని. ఎగ్ ఎక్కువ తింటున్నారు, అక్కడక్కడ కొద్దిగా మటన్ తింటున్నారు, పాలు ఎక్కువ తాగుతున్నారు. పాలతో వచ్చే పదార్థాలు ఎక్కువ తినే పరిస్థితికి వచ్చారు. ఇంకా మనం ఆ దృష్టిలో మీరు పోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పింది అప్పుడప్పుడు మీరు ఫాలో కావాలా. మీరు ఫాలో గారు లేదు అప్పుడే చాలా తక్కువ అవుతున్నారు మీరంతా.
చంద్రన్న ఉన్నంత వరకు భరోసా ఉంటుంది. అన్ని రకాలుగా భరోసా ఇస్తా. ఆరోగ్య భరోసా, ఆర్థిక భరోసా, భద్రత భరోసా, కుటుంబ భరోసా, అన్ని భరోసాలు ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నా.